అన్ని నామముల కన్నా పైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఉదయకాలం ఉదయం మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంచనీయుడు, అతి సుందరుడు, అతి మనోహరుడమైన మా కోసం మీ శ్రీ స్వరూపము సొగసు కోల్పోయినారు ప్రభు. మీ యొక్క పరిశుద్ధ రక్తం నుంచి మమ్మల్ని కొన్నారు. కొన్నాటి నుంచి ఇంతవరకు భద్రపరిచినారు నాయన. ఈ దినం ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యం ఇచ్చినారు. మా కొరకై ప్రాణం పెట్టి మా కొరకై తిరిగి లేచి తిరిగి రానేందుకు స్తోత్రాలు ఆయన. ఈ విధంగా దినదినము ప్రభువా తండ్రి మీ సన్నిధి ఇచ్చినందుకు స్తోత్రాలు. దాదాపు 4206 దినాలు ప్రభువా తండ్రి నాయన మీ యొక్క మాటలు వినుటకు మీరు కృప చూపినారు. స్తోత్రాలు ఆయన. ఎన్నో మేలు చేసినారు, అన్ని మేలు రక్షించినారు. రక్షించినాటి నుంచి అనేక ప్రమాదాల్లో, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యల్లో కాపాడి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు. ఈ దినమంతట్లో మిమ్మల్ని మహిమపరచువారుగా, కనపరచువారుగా, ఆరాధనలో, వాక్యపరిచయలో, పాటల ద్వారా మీరే మహిమ పొందమని మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుండగా ఆగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మర్యాద పాడబడండి. మన ఉదయకాల వేళ ప్రభుని స్తుతించలాగున స్తుతి కీర్తన పాడుకుందాం. 12వ కీర్తన పాడదాం. మన శాస్త్రాల కీర్తన నుండి. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యంబుగా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. అద్భుతకరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా. అద్భుతకరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా స్తుతించెదన్. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా స్తుతించెదన్. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో. విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతు హర్షింతును నే పాడేదను
నా ప్రభువా నమస్కరించి ఆరాధింతును హర్షితును నే పాడేదను నా ప్రభువా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ రక్షణలంకారములను అక్షయమగుని ఆహారమున్ రక్షణలంకారములను అక్షయమగుని ఆహారమున్ రక్షకుడానా కొసగీతివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతించెదన్ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ వాగ్దానములు నాలో నెరవేరెను విమోచించి నాకీచితివే వాగ్దానములు నాలో నెరవేరెను విమోచించి నాకీచితివే పాడేదను ప్రహర్షింతును హల్లెలూయా 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 పాడేదను ప్రహర్షింతును హల్లెలూయా 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 నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ అర్పింతును నా హృదయార్పణ. రాలేదా అంటున్నారు? రాలేదండి. సరే, మరి ఈ దినం ప్రభు దినం, పరిశుద్ధ దినం కాబట్టి వీళ్ళారా ఆరాధన తలంపులు మనము విందాం. మన మధ్య దైవజనులు అశోక్ కుమార్ గారు బాపట్ల జిల్లా చీరాల నుంచి మన మధ్యన ఉన్నారు. ఆ దేవదాసుడు 15 లేదా 10 నిమిషాలు ఆరాధన తలంపులు మొట్టమొదటి అందిస్తారు. ఆ తర్వాత ప్రేరేపించబడిన వారు కీర్తన ద్వారా ప్రభువును ఆరాధించండి, మరొకరు వచనం మాటల ద్వారా ప్రభువును ఆరాధించండి. ఆ తర్వాత ఆ దైవజనుడే దేవుని వర్తమానాన్ని మనకు 6, 10 లేదా 15 దాకా అందిస్తాడు. ఇది విషయం కాబట్టి దయచేసి మనమందరం వీటిలో ఉండి ఆరాధన తలంపులు విందాం. దైవజనులకు సమయాన్ని అప్పచెప్తున్నాను. అశోక్ కుమార్ గారికి వందనాలు. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఈ ఉదయ కాలము ప్రభు సన్నిధిలో మనమందరము కూడా ఉండగా దైవ గ్రంథము నుండి దేవుని వాక్యమును మనం చదువుకుందాము. ప్రకటన గ్రంథము
ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనమును, ఆ తదుపరి ఉన్న 9, 10, 11 వచనాలను కూడా మనము చదువుకుందాం. 4వ అధ్యాయము 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక అని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడైన వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టించబడెను. గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందిన అర్హుడవు అని చెప్పుచు తమ కిరీటములు ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఆ తర్వాత 10వ వచనం, 5, 10. ఆ 24 పెద్దలు, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. అలాగే 12వ వచనం చదువుకుంటున్నాం. అనేక దూతల స్వరము వినబడును, వారు లెక్క కోట్ల కొలదిగా ఉండను. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండని. అంతటా పరలోకమందు భూలోకమందు భూమి క్రిందను సముద్రములో ఉన్న ప్రతి సృష్టమును అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసనుడు వానికి గొర్రె పిల్లకు స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును కలుగును గాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ ఉదయకాలం మనం చదువుకున్నటువంటి వాక్య భాగము మనమందరము ఎరిగిన వరమే. ఈ పరిశుద్ధ లేఖన భాగమును దేవుడు మనకు దీవించి పంచిపెట్టును గాక. 4వ అధ్యాయములో 5వ అధ్యాయములో పరలోకములో ఏ విధముగా ఆరాధన జరుగుచున్నదో, పరలోకము యొక్క తలుపు తెరవబడగా పరలోకపు ప్రత్యక్షతలు చూసిన యోహోను రాసినటువంటి యొక్క గ్రంథములో ఈ 2 అధ్యాయాల్లో కొన్ని వచనాలను మనము చదువుకొని ఉన్నాం. మన ప్రభువుని ఆరాధనంచుట ఇట్లో ఎవరెవరు ఎలాగో ఆరాధించారో ఈ 2 అధ్యాయాల్లో రాయబడి ఉన్నాయి. అయితే ఈ ఆరాధనకు ఆయన ఎక్కడ ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం. 4వ అధ్యాయంలో ప్రభువుని మనం చూస్తున్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అంటే, నేను ఆత్మవశుడనైతిని అన్నాడు. ఆత్మవశుడైనటువంటి యోహాను ఆ పరలోకములో ఉన్నటువంటి ప్రభువును చూస్తున్నాడు. ఆయనను ఎలాగూ అంటే ఒక సింహాసనము వేయబడి ఉండెను అని చెప్పాడు. సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ప్రభువును చూస్తున్నాడు. మన ప్రభువుని మనం ఆరాధిస్తున్నప్పుడు మన ప్రభువు మనకు సింహాసనాసీనుడుగానే, ఆయన మన పరలోకపు ప్రభువుగానే మన ప్రభువుని మనము చూడాలి. ఆయన సింహాసనాసీనుడు. ఆయన సింహాసనాసీనుడు అనే మాటను యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనము ఎప్పుడు చదువుకునేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండును అనే మాట మనం చూస్తున్నాం. మన ప్రభువు అత్యున్నతుడు. ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు.
మనము ఆరాధించుచున్న ప్రభు సింహాసనాసీనుడు, పరలోకములో సింహాసనాసీనుడు. ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన వాడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన వాడు. మరొక మాట మనం చూడగలం 4వ అధ్యాయము ప్రకటన గ్రంథములోనే, ఆయన సింహాసనము వారి మధ్యలో ఉండెను అనే మాట మనం చూస్తున్నాం. అతడు సింహాసనాసీనుడై ఉండెను అనే మాట 2వ వచనంలో చూస్తున్నాం. మన ప్రభు సింహాసనాసీనుడు అంటే మన ప్రభువు రాజు. ఆయనను సింహాసనాసీనుడు మన ప్రభువును మనము రాజుగా చూస్తుండగా, మన ప్రభు ఎదుట మనము సాగిలపడి ఆయన రాజరికపునకు, ఆయన ప్రభుత్వానికి మనం ఒప్పుకుంటూ ఆయనను ఆరాధన చేయాలి, ఆయనను ఆరాధన చేయాలి. 3వ వచనములో 4వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు, ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మకరతము వలె ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను, సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను అన్నాడు. ఆయన దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మకరతము వలె ప్రకాశించు ఇంద్రధనుసు కలవాడు. ఈ మాటలు చదువుతున్నప్పుడు మన ప్రభువు మహిమ గలవాడు, మన రాజు మహిమగల రాజు. కీర్తనాకారుడు అదే చెప్పాడు, మన రాజు మహిమగల రాజు. ఆ మహిమగల రాజు ఎదుట మనము సాగిల పడుతున్నాం, ఆ సింహాసనాసీనుడు ఎదుట నమస్కరిస్తున్నాం, మన ప్రభువుని మనము ఆరాధన చేస్తున్నాం. ఆ సింహాసనాసీనుడైన మన ప్రభువును ఎదుట ఆయన రాజుగా ఆయన ప్రభుత్వాన్ని ఒప్పుకుంటూ, ఆ ఇంద్రధనుస్సు అంటే సింహాసనమును, ఆ సూర్యకాంత పద్మరాగమును పోలినటువంటి ఆయన రూపమును మనమును చూస్తూ, మన ప్రభు యొక్క మహిమను బట్టి మన ప్రభువును మనము గణపరుస్తున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3లో ప్రభువారు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన పలికిన మాట, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉండెను, అట్టి మహిమతో నన్ను మహిమపరచుము. లోకం పుట్టక మునుపు ఆయన మహిమ గలవాడు. మన ఎదుట సింహాసనాసీనుడైన మన ప్రభువు లోకము పుట్టక మునుపే మహిమ గలవాడు. అందువలన ఆ మహిమ గల దేవుని పాదాలు పట్టుకుని, ఉదయవేళ ప్రభువా, నీవు నా కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడవు, అయినను నీవు మహిమ గలవాడవు, నీవు మహారాజువు, నీవు మహిమ గలవాడవు అని మన ప్రభువుని మనము కీర్తించవలసిన వారముగా ఉన్నాం. 5వ వచనం చదువుకుంటున్నాం, ఆ సింహాసనుని మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నవి అన్నాడు. వాటన్నిటిని చూస్తున్నప్పుడు ఆయన శక్తి గలవాడని తెలియపరుచున్నాడు. ఆయన సింహాసనుని ఉరుములు, మెరుపులు, ధ్వనులు బయలుదేరుచుండగా, ఆయన సింహాసనము ఎదుట 7 ద్వీపములు ప్రజ్వలించుండగా, 24 పెద్దలు ఆ సింహాసనము చుట్టూ ఉండగా, మన ప్రభువారు ఆ సింహాసనము అందరికి మధ్యలో ఉన్నవాడు. ఆయన మన రాజు మహిమ గలవాడు, మన ప్రభువు శక్తి గలవాడు, మన ప్రభువు శక్తి గలవాడు. ఆ శక్తి గల ప్రభువు 24 పెద్దల మధ్యలో ఉన్నాడు, జీవుల మధ్యలో ఉన్నాడు. ఆయనే ఆరాధనకు కేంద్ర బిందువుగా, పరలోకములో అందరికీ ఆయన మధ్యలో ఉన్నవాడు. ఆయనే సెంటర్ ఆఫ్ ద వర్షిప్. మన ప్రభు మన యొక్క ఆరాధనకు ప్రధాన కారకుడు మన ప్రభువు. మన ప్రభువుని మనం ఆరాధిస్తున్నప్పుడు ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ మనం చదువుకున్న భాగాల్లో 3 ఆరాధనను మనము చదువుకున్నాము. జీవుల ఆరాధన, 24 పెద్దల ఆరాధన, 4 ఆరాధన చదువుకున్నాం. 4 జీవుల ఆరాధన, 24 పెద్దల ఆరాధన. 5వ అధ్యాయం 11వ వచనంలో దూతల ఆరాధన అన్నాడు. అనేక దూతల స్వరము వినబడును అన్నాడు కదా. ఆ దూతల ఆరాధన. 13వ వచనంలో సృష్టి యొక్క ఆరాధనను మనము చదువుకున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మన ప్రభువుని స్తుతించారు. మన ప్రభు వైపు మనం చూస్తున్నప్పుడు ఆయనను రాజుగా, మహిమ గలవాడుగా, శక్తి గలవాడుగా మనము ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాము. 4 జీవులు ఏం చెప్తున్నారు మనం చదువుకుంటున్నాం 8లో. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలము నుండి సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని
మానక రాత్రింబోళ్ళు చెప్పుచు ఆరాధిస్తున్నారు జీవులు. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఆయన సర్వాధికారి. ఆయన సర్వాధికారి. మన ప్రభువు చెప్పాడు, నాకు భూమి మీద సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని. అవును, మన ప్రభువు సర్వాధికారి. నేను పాపములు క్షమించడానికి నాకు భూమి మీద అధికారం ఉన్నది అని చెప్పారు. అవును, ఆయన పాపములు క్షమించుటకు అధికారి అని దేవుడు. భూమి మీద సర్వాధికారము కలిగినటువంటి ప్రభువారు ఆయన. ఆ దూతలు, ఆ 4 జీవులు ఇలాగూ చెప్తున్నాడు, నీవు సర్వాధికారమైన దేవుడు. ఆయన సర్వాధికారి ఎప్పుడంటే పరలోకం భవిష్యత్ కాలంలో ఆయన సర్వాధికారి, ఆయన వర్తమాన కాలంలో సర్వాధికారి, ఆయన భూత కాలంలో కూడా సర్వాధికారి. మన ప్రభువు ఆయన సర్వ అధికారమునకు ఒప్పుకొనిచున్న మనం ఆయనను ఏమని స్తుతించాలని జీవులు చెప్తున్నారంటే పరిశుద్ధుడు. అవును, మన ప్రభువారు పరిశుద్ధుడు. మన ప్రభువారు ఆయన అతి పరిశుద్ధుడు. ఆయన అతి పరిశుద్ధుడైనటువంటి ప్రభువారు. పేతురు భక్తుడు రాస్తున్నాడు, మన ప్రభువారు ఎటువంటి వారు? పేతురు భక్తుడు రాస్తున్నాడు, మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాము, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం 14వ వచనంలో నేను పరిశుద్ధుడైన ప్రకారము అని రాస్తున్నాడు. మిమ్మును పలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము అని రాస్తున్నాడు. మన ప్రభువారు పరిశుద్ధుడైన దేవుడు. కానీ మన పాపముల కొరకు అప్పగించబడిన వాడు. 2వ అధ్యాయం 22లో పేతురు భక్తుడు రాస్తున్నాడు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట్లని ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడియో బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడియో బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తాను అప్పగించుకున్నాడు. ఏ పాపం ఎరుగని ప్రభు, ఏ కపటము ఏ దోషము ఎరుగని వాడు ఇలా తన్నాడు. ఇతడు ఏ నేరం చేశాడు? ఇతని యందు నాకు ఏ దోషము కనబడలేదన్నాడు. హేరోదుకు కూడా అలాగే కనబడింది అన్నాడు. హేరోదు కనుగొనలేకపోయాడు, పిలాతు కనుగొనలేకపోయాడు. ప్రభు అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడన్నాడు. పాపం ఎరుగని మన ప్రభు మన కొరకు పాపముగా చేయబడ్డాడు. ఆయన ఏ నేరం లేనివాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన సన్నిధిలో ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే అనుకూలమని దేవుని వాక్యం చూస్తున్నాం. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. పరలోకములో అయిన పరిశుద్ధుడు, భూమి మీద జీవితంలో అయిన పరిశుద్ధుడు. కానీ మన కొరకు అప్పగించబడిన పావనమూర్తి మన ప్రభువారు. అందుకని ప్రభువా, నీవు పరిశుద్ధుడవు, నేను ఒకప్పుడు నీకు దూరస్తుడను అయినప్పటికీ ప్రభువా, నా పాపమంతయు క్షమించగోరి నా కొరకు అప్పగించుకున్న పరిశుద్ధుడా అని ప్రభు పాదాలు పట్టుకుని ఆరాధన చేద్దాం. 10వ వచనంలో ఆ 24 పెద్దలు చెప్తున్నారు ఏమనంటే, యుగయుగములు జీవించొచ్చు వానికి నమస్కారం చేయి ప్రభువా మా దేవా అని వారు స్తుతిస్తున్నట్టుగా మన నీ చిత్తమును బట్టి సమస్తమును సృష్టించేటివి, నీ చిత్తమును బట్టి అవి ఉండేను అని చెప్పాడు. ఆయనను సృష్టికర్త అయిన దేవునిగా స్తుతిస్తున్నారు. నీవే సర్వమును సృష్టించిన దేవుడు ప్రభు అని సృష్టికర్త దేవునిగా 24 పెద్దలు స్తుతించుచున్నారు. దూతలు ఎలాగునా స్తుతిస్తున్నారు ప్రభు వారిని. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందనరుడని గొప్ప స్వరముతో చెప్పుచున్నారు. దూతలు సమస్తమును వారు ముగించడానికి అన్ని కలిపి చెప్పడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. వధింపబడిన గొర్రె పిల్ల అన్నారు. పెద్దలు కూడా 10వ వచనంలో నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి అన్నారు. మన ప్రభువారు పరిశుద్ధుడు. మన ప్రభువారు మన కొరకు వధింపబడిన ప్రభు, మన కొరకు రక్తము చిందించిన ప్రభు. అందుకని ఉదయకాలం ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన ఎదుట శిరస్సు వంచి ఉన్నాము. ఆయన వధింపబడి మన కొరకు రక్షణను సిద్ధపరిచిన ప్రభువారు. ఆయన శక్తి గలవాడే, ఆయన ఐశ్వర్యవంతుడే, ఆయన జ్ఞానము గలవాడు, ఆయన బలము గలవాడు, ఆయన ఘనత కలిగి ఆయన మహిమ గలవాడే. కానీ 2వ కొరింథీ పత్రిక 9లో చెప్పినట్టు మీరు తన దారిద్ర్యం వలన 9వ వచనం చూద్దాం, చూడండి. 9వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక. మీరు ధనవంతులు కావాలనే మాటను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. 8వ అధ్యాయం 9వ వచనం, మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయును. ఆయన ధనవంతుడే, కానీ మన కొరకు దరిద్రుడయ్యాడు. ఆయన మన కొరకు శక్తి గల ప్రభు, శక్తి లేనివాడుగా ఉన్నాడు.
ఆ కలువరి శిలువలో మన కొరకు తన ప్రాణాన్ని, తన రక్తమును ధారపోసిన వాడు ఆయన. తన రక్తముతో మనను కడిగి పవిత్రపరిచి అదే రక్తమును వెలగా ఇచ్చి కొన్నవాడు. అందుకని వధింపబడిన మన ప్రభువుని ఆరాధిస్తున్నాం. పరిశుద్ధుడైన ప్రభువును మనము ఆరాధిస్తున్నాము. సమస్తము సృష్టించిన ప్రభువును ఆరాధిస్తున్నాము. మన కొరకు వధింపబడిన ప్రభువును మనము ఆరాధిస్తున్నాము. ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో మనం అందరము శిరస్సు వంచుతున్నాం. ఇలాగూ ప్రభువుని మనము ఆరాధిస్తుండగా ఆయన మన మధ్యలో ఉన్నవాడు. ఆయన మన ఆరాధన అంగీకరించువాడు. మన ఆరాధనకు కేంద్ర బిందువైన వాడని మనము గుర్తుంచుకుందాం. ఆయన మహిమ గల రాజు అని, శక్తి గలవాడు అని, మన మధ్య ఉన్నవాడు అని మనము గుర్తుంచుకొని మన ప్రభువుని మనం ఆరాధిస్తున్నాం. అక్కడికి ఒక మాట చెప్పి నేను ముందుకు సాగిపోతున్నాను. 4వ అధ్యాయము ఆఖరి వచనంలో ఆఖరి మాటలు, వారు నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టించబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములు ఆ సింహాసనం ఎదుట వేసిరి అన్నాడు. ఆరాధనలో వారేం చేస్తున్నారంటే తమ కిరీటాలు తీసి ప్రభు యొక్క పాదాల దగ్గర పెట్టారు. వాస్తవానికి 24 పెద్దలకు ఆ కిరీటాలు తమ ఘనత కొరకు ఇవ్వబడినవి. వారు ఇందును బట్టి వారు చెప్పే మాట ఏమిటంటే, మాకున్న వాటి కంటే, మా ఘనత కంటే నీవే యోగ్యుడవు, నీవే గొప్పవాడవు, మాకేదియు నీకంటే ఎక్కువ లేదు ప్రభువా. మా కిరీటాల కంటే గొప్పవాడు, మాకున్న వాటి కంటే గొప్పవాడు అని దేవుని ఘనపరుస్తున్నారు. ఈ ఉదయకాలం మనకున్న సమస్తము కంటే మన ప్రభువు ఎంతో గొప్పవాడు. మనను ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుని కంటే మించినది మనకేది లేదు. అందుకే శిరస్సు వంచి ప్రభువుని ఘనపరుస్తున్నాం. సమస్తమును వారు పక్కన పెట్టినట్టుగా మనమును సమస్తమును ప్రక్కన పెట్టి ప్రభు పాదాల దగ్గర ప్రభువుని ఘనపరచవలసిన, ఆరాధించవలసిన వారముగా ఉన్నాం. 14వ వచనంలో ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడిరి అని. ప్రభు ఎదుట సాగిలపడుట, ఆయనకు నమస్కారము చేయుట, ఆరాధించుట, ఆయన ఎదుట హృదయమారా ఆయనను పొగిడి ఘనపరిచి ఆయనను స్తుతించుట. ఇలాగున ఆరాధించి ప్రభు నామమును ఘనపరచుదుముగాక. పరలోక పరిశుద్ధ దూతలు పరిశుద్ధుడంతు పాడిన యెహోవాదే నలుగురు పేదలు సాగిలపడి పూజించిన పరలోక పరిశుద్ధ దూతలు పరలోక పరిశుద్ధ దూతలు పరిశుద్ధుడంతు పాడినాం యెహోవాదే నలుగురు పేదలు సాగిలపడి పూజించిన పరలోకము భూలోకము ఇంద్రము ప్రతి సృష్టము పరలోకము భూలోకము సంద్రము ప్రతి సృష్టము స్తోత్రమంచు పాడిన పూజ్యుడగు యెహోవాకు స్తోత్రమంచు పాడిన పూజ్యుడగు యెహోవాకు ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా 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 ఆత్మీయమైన ఆరాధనా మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు మహనీయుడైన మహారాజుకు
పరలోక పరిశుద్ధ యెహోవాకు ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా 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 ఆత్మీయమైన ఆరాధనా. మరి ఒకరు ప్రేరేపించబడిన వారు మాటల ద్వారా ప్రభువుని ఆరాధించండి. మహాపరిషుదుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, కృపాసత్య సంపూర్ణుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున మీ పాదస్థానంలో ఇలాగ నా మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా మేమందరము చేరి వచ్చి ఆరాధనలు చేయుటకు అవకాశమును సద్వినియోగపరుచుకొని మిమ్మల్ని ఆరాధిస్తున్నాము, మిమ్మల్ని స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాము, మిమ్మల్ని ఘనపరుస్తున్నాము, హెచ్చిస్తున్నాము, కొనియాడుతున్నాము, కీర్తిస్తున్నాము. మా మధ్య మీరు ఆశీనులైన అన్నాడు. ఇదిగో మా ప్రభువా, జరగబోయే సంభవాలను యోహానుకు మీరు కనపరిచారు. మరి 4 జీవులు, 24 పెద్దలు, 24 పెద్దలు, దూతలు ఆరాధన చేస్తూ ఉన్నారు. నేడు మేము ఆరాధించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు, మిమ్మల్ని కొనియాడుటకు ప్రియకుమారుని యేసుక్రీస్తు పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా, నిర్దోషిగా, నిష్కలంకుడుగా మా మధ్య మా ప్రభువా మరి సూచనగా రొట్టె రసముల ద్వారా మిమ్మల్ని గణపరచుటకు మా మధ్యకు మీరున్నారు. అందులో బట్టి మీ స్తోత్రం. కోటాను కోట్ల దూతలు ఉన్నతమైన అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉండగా, మరి మా ప్రభా శరాపులు, కెరూబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని పొగడుచు కొనియాడుచు ఉండగా, ఇదిగో మీ ప్రియకుమారుని ద్వారా రక్షణ పొందిన మేము ఈనాడు రాజులైన యాజక సమూహంగా చేరి మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా మా మధ్య మీరు ఆశీనులై ఉన్నారు. మిమ్మల్ని స్తోత్రిస్తుండగా మా స్తోత్రములు గైకుంటూ ఉన్నారు. అందరి బట్టి మీ స్తుతులు, స్తోత్రము. పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, అత్యున్నత సింహాసన దాసులైన ప్రభువుని బట్టి మీ స్తోత్రములు. మహిమగల రాజు, శక్తిగల రాజుగా, ఘనత వహించిన రాజుగా, వధింపబడిన గొర్రె పిల్లగా మరి మా ప్రభువా ఆయన మరి మమ్మల్ని తన సొంత రక్తముతో కొని మీ సొత్తుగా, మీ జనాంగంగా చేశారు. అందరూ బట్టి మీ స్తుతులు, స్తోత్రములు తెలుస్తున్నాం. యుగ యుగములకు సరిపోయే ఒక్క బలి ద్వారా శాశ్వతమైన లోకానికి వారసులుగా అమలు చేసి నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించిన రీతిని బట్టి మీ స్తోత్రము. ఉదయ కాలమున మా ప్రభువా మిమ్మల్ని స్తుతించుటకు, స్తోత్రించుటకు, కొనియాడుటకు అర్హులుగా, యోగ్యులుగా, పాత్రులుగా మమ్మల్ని చేశారు. అందులో బట్టి మీ స్తోత్రములు. మీ రాకట పర్యంతం మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. అందులో బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా నిమిత్తము బలి అయి మరణించి సమాధి చేయబడి సజీవుడుగా లేచిన ప్రభువు, మీ కుడిపార్శ్వన ఆశీనుడైన ప్రభువు, రానైన ప్రభువుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, స్తోత్రిస్తూ మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మా స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తున్నాం. పరలోకమందున మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. రైట్. మన మధ్య ఇప్పుడు దేవజనులు అశోక్ కుమార్ గారు ఉన్నారు. 6:15 దాకా మరి దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. మనమందరం సైలెంట్ గా ఉన్నాం. సమయాన్ని దైవజనులకు అప్పచెప్తున్నాం. వందనాలు. అందరికి వందనాలన్నా. వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో మనమందరము కూడా ఉండగా దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనము నుండి 3 వచనాల వరకు మనము చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్యము లేదనిది. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి తోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను.
11వ వచనం. యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తనకు ప్రధానునిగాను అధిపతిగాను అతను నియమించుకున్నది. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వివరించను. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, స్తోత్రారుడు అయిన దేవ, మీ అత్యున్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రం. దోతలు, జీవులు, పెద్దలు, సర్వ సృష్టి ఎదుట ఈ నరమాత్రుడు ఏ పాటి వాడు ఆయన మీ నామమును తలచినప్పుడల్లా ప్రభువా, మీ ప్రేమ ఎదుట మేము సరిపోయిన వారము కాము. అందుకే మీ ఎదుట నమస్కరిస్తున్నాము, మీ పాదాలు బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. పూజనుడువైన దేవా, నీవే మా జీవితమునకు ప్రభువు. అందుకై మీకు స్తోత్రం తండ్రి. ఇలాగ మనసారా హృదయమార ఆరాధించి మిమ్మల్ని ఘనపరిచే కృప మా బ్రతుకు కాలమంతా అనుగ్రహించి నడిపించమని, ఈ యొక్క ప్రత్యేకమైన సమయమును దీవెనకరంగా మా కొరకు చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా తండ్రి. మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాలం మాతో మాట్లాడుమని, మహిమ పొందుమని మా రక్షకుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్న ఒక్క నిమిషం, లైట్ ఆన్ చేస్తాను. ఓకే. నా ఇది ఓకే కదా? కొద్ది పవర్ కట్ ఓకే, అయింది. ఓకే. ప్రభువు స్తోత్రం. ఈ ఉదయకాలం మనం చదువుకున్నటువంటి వాక్య భాగము మనమందరము ఎరిగినటువంటి లేఖన భాగం. 11వ అధ్యాయంలో ప్రభువారు పరాక్రమశాలి అయిన గిలాదువాడైన యెఫ్తాను గూర్చిన మాటలు మనము చదువుకుంటున్నాం. దేవుడు తన పని కొరకు ఎవరిని పిలిచేవాడు, తన పని కొరకు ఆయన ఎవరిని పిలుస్తున్నాడు, ఎవరిని ఆయన ఉపయోగించేవాడు అని ఈ ఉదయకాలం ప్రభు నాకు ఇచ్చిన తలంపును ఈ మధ్య పంచుకోవాలని ఇష్టపడుచున్నాను. ఈ లోకములో ఎవరైనా తమ దగ్గర పనికి పెట్టుకునేవారిని, నైపుణ్యం గల వారిని, మంచి పేరు కలిగిన వారిని, వారు అన్ని విధాలా సరిపోయిన వారు అనుకుంటేనే పనికి వారు కుదుర్చుకోగలరు, కానీ లేకపోతే వారు పనికి ఉపయోగించలేరు. కానీ దేవుడు ఎటువంటి వారిని ఆయన ఉపయోగిస్తాడో దైవ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నది. ఎటువంటి వారిని ఆయన కోరుకొని తన పని కొరకు ఆయన నియమించాడో కూడా దేవుని వాక్యము చాలా స్పష్టపరుస్తున్నది. 1 కొరింథీ పత్రికలో మనం చదువుతున్నప్పుడు పౌలు భక్తుడు ఇలాగ రాస్తున్నాడు,
ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరుచుకుని ఉన్నాడు. ఆయన నామమే మహిమపరచబడినట్లుగా ఆయన బలహీనులను, ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని ఆయన ఎన్నుకున్నాడు. ఆయన నియమించారు. యెఫ్తాను గురించి చదువుతున్నప్పుడు అతడు గిలాదు వాడైన యెఫ్తా అనే మాట మనం చూస్తున్నాము. పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అనే మాట మనం చదువుకుంటున్నాము. మూడవది, అతడు వేశ్య కుమారుడు అని, అల్లరి జనమ మధ్య నివసించిన వాడు అని మనం చదువుకుంటున్నాం. ఒకని జీవితంలో కలిగేటువంటి పరాక్రమము, బలము అతనికి ఎప్పటికైనా తన జీవితానికి మంచిది కాదు. బలము మీద ఆధారపడుట, బలమును నమ్ముకొని గర్వించుట ఆ వ్యక్తి జీవితానికి ఎప్పటికీ మంచిది కాదు. గిలాదు వాడైన యెఫ్తా జీవితంలో కూడా, తన జీవితంలో కూడా జరిగింది అదే. బలమును నమ్ముకున్న యెఫ్తా అందరికి దూరస్తుడయ్యాడు, ఒంటరి వారిగా మిగిలిపోయాడు. చివరికి అల్లరి జనము మధ్య బ్రతకవలసిన పరిస్థితి వచ్చింది. మన జీవితంలో కలిగిన వాటితో తల ఎగరేయడం కంటే తృప్తి కలిగి ఉండుట మంచిది. గిలాదు వాడని యెఫ్తా అని మనం చూస్తున్నాం. గిలాదుకు మంచి పేరున్నది. గిలాదు చాలా ప్రత్యేకమైనది ఇశ్రాయేలు ప్రాంతంలో. ఆ గిలాదులో నుండి పుట్టినటువంటి వాడు, మంచి పేరు, ఊరు పేరు కలిగినటువంటి వాడు. కానీ గిలాదులో నివసించేటువంటి యెఫ్తా తీరు చాలా వేరుగా ఉన్నది. గిలాదు అనేకులకు నెమ్మదినిచ్చినటువంటి ప్రాంతం అది. ఒక మాట మనం చదువుకుంటున్నాము. ఆదికాండము 37వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. 37వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చదువుకుంటున్నాం. వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము, మస్తకయు, బోళమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలుడైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి అన్నాడు. ఆనాడు దేశాల వారు గిలాదుకు వచ్చేవారు. ఆ గిలాదుకు వచ్చి గుగ్గిలమును కొనుక్కొని వెళ్ళేవారు. ఆ గుగ్గిలము ఎందుకు ఉపయోగిస్తారు? 8వ అధ్యాయము 22వ వచనంలో, ఇర్మియా గ్రంథంలో మనము ఆ మాటను మనం చూస్తున్నాము. గిలాదులో గుగ్గిలము లేదా, ఏ వైద్యుడును అచ్చట లేడా అని ఇర్మియా భక్తుడు తన ప్రజలను గూర్చి, తన యొక్క సొంత జనులను గూర్చి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. 8వ అధ్యాయము 22వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. ఏ వైద్యుడు నేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగపోవచ్చున్నది. గుగ్గిలము స్వస్థత కొరకు ఉపయోగించేది. అనేకులను స్వస్థపరిచే ప్రాంతమైనటువంటి గిలాదులో ఉన్నాడు గాని గర్భం వలన యెఫ్తాకు నెమ్మది లేదు. గిలాదు వాడుననే గర్వం ఉన్నది గాని యెఫ్తా జీవితంలో నెమ్మది లేదు. ఈవేళ మన జీవితంలో నెమ్మది లేకపోవడానికి కారణం ఏమిటి? యెఫ్తాకు తన యొక్క బలము మీద నమ్మకం, యెఫ్తాకు తన యొక్క ఊరు మీద ఉన్నటువంటి గర్వం ఉన్నది గాని దేవుని మీద నమ్మకము యెఫ్తాకు అప్పటిలో లేదు. దేని మీద మనకు నమ్మకం ఉన్నది? మనకు కలిగిన జనబలమా, మన దేవుడే మన బలమా? యెఫ్తా తన జీవితంలో నష్టపోవటానికి కారణం దేవుని దగ్గరకు రాకపోవటమే. గిలాదులో పుట్టాననే పేరున్నది గాని గిలాదు వంటి నెమ్మది ఇచ్చేటువంటి మనిషిగా లేడు. తానే నెమ్మదిగా లేడు, ఇతరులను నెమ్మదిగా ఎలాగ ఉంచగలడు? ఈ ఉదయకాలం సమాధానకర్త అయిన మన ప్రభు యొద్దకు మనం వచ్చినప్పుడు మనము సమాధానంగా ఉండగలం. ఇతరులకు మనము సమాధానకరంగా జీవించగలం. యెఫ్తా గిలాదులో నివసించినప్పటికీ కూడా తన జీవితంలో నెమ్మది లేనివాడుగా జీవించాడు. పేరు మన జీవితానికి కాదు, మన తీరు మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు వాక్యంలో మనం చూస్తున్నాం. ఇటువంటి తీరు లేనివాడు, ఇటువంటి బ్రతుకు లేని యెఫ్తా జీవితంలో
దేవుడు ఒక గొప్ప అత్యున్నతమైన స్థితినిచ్చాడు. చూసారంటండి, మనము ఆయన పట్ల కృతజ్ఞతగా లేకపోయినా దేవుడు కొన్ని వరాలు ఇస్తాడంటానికి ఇది మంచి ఉదాహరణ. యెఫ్తాకు దేవుడు ఏమిచ్చారంటే, ఆయన పరాక్రమము గల బలాఢ్యుడనే పేరు ఇచ్చారు. పరాక్రమము గల బలాఢ్యుడనే పేరు ఇచ్చాడండి. కానీ ఆ పరాక్రమం పనికి రాకుండా పోయింది. ఆ పనికిరాని బలమైంది. పారిపోయాడు. ఆధారం లేని వాడయ్యాడు. టోబు దేశమునకు పారిపోయి అక్కడ అందరి మధ్య తాను నివసించవలసి వచ్చింది. ఈ పారిపోయిన వానికి నెమ్మది ఎలా దొరికింది? ఈ పరాక్రమశాలి ఎలాగున పిరికివాడయ్యాడు? మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మనము దేవుని ఆశ్రయించినప్పుడు పిరికివారముగా అయిపోతాం. మనము మన జీవితంలో క్రమమైన జీవితము లేనప్పుడు మన బలము మన బలహీనత అవుతుంది. దేవుని వాక్యం చాలా స్పష్టమైనదండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు దైవవాక్యంలో మనం చూస్తున్నాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనాన్ని మనము చదువుకున్నాం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకుని వాటి కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. తన మనసు తన స్వాధీనములో లేదు. అందువల్ల అతడు ఎంత పరాక్రమవంతుడైనా కూడా తన జీవితంలో నెమ్మది లేనివాడుగా, తన జీవితంలో విజయం లేనివాడుగా మిగిలిపోయాడు. అతడు ఆధారము లేనివాడుగా మిగిలిపోయాడు. తన బలం పనికిరానిదిగా కనబడుతుంది. అందరూ తనను వెంబడించి తరిమారు. ఇంటి నుండి గెంటివేయబడ్డాడు. అన్నదమ్ములే అతనిని విడిచిపెట్టారు. అతడు ఒంటరివాడిగా చేయబడ్డాడు. ప్రేమైన మిత్రులారా, యోసేపు ఒంటరివాడిగా చేయబడ్డాడు, కానీ అందరికి ఆధారముగా దేవుడు నిలబెట్టాడు. మన ప్రభువారిని నమ్ముకొని మనము ఒంటరి వారమైతే ప్రభుకు స్తోత్రం. వారిలో ఒంటరి అయిన వాడు 10,000 మందినని ప్రభు చెప్పాడు. అంత గొప్ప బలం ఇస్తాడు. అది ఆయనే లేకపోతే ఎందరు ఉన్నా నీ బలం నా బలం శూన్యమే సుమా, శూన్యమే. నీ బలము నా బలము శూన్యమే. యెఫ్తా మనసు స్థిరమైనది కాదు. యెఫ్తా గర్వముతో ఉన్నవాడు. యెఫ్తా బలమున్నది. గిలాదు అనే ప్రాంతము నుండి వచ్చారని గర్వం ఉన్నవాడు. యెఫ్తాలో పరాక్రమశాలి తత్వం ఉన్నది, కానీ మనసును స్వాధీనం చేసుకోలేని వాడు. మరొకటి ఏమిటంటే, 11వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగంలో అతడు వేశ్య కుమారుడు అని రాయబడి ఉంది. అక్కడ వారందరూ కూడా అన్నదమ్ములు ఏం చెప్పారంటే, ఇతడు వేశ్య కుమారుడు, మన తండ్రి యొక్క ఆస్తిలో స్వాస్థ్యములో పాలు పంపులు లేదు, పంపించండి పాపి అని ఎంచబెట్టి ఆడు తోలివేయబడ్డాడు. అనర్హుడని తోలివేశారు. ఇతడు అర్హుడు కాడు అని చెప్పాడు. కానీ ఇటువంటి వానిని దేవుడు అర్హుడని ఎందుకు పిలిచాడు? ఈ నెమ్మది లేనివాడు, ఈ మనసు స్థిరము లేనివాడు, మనుషుల దృష్టిలో అర్హత లేనివాడు దేవుని చేత ఎలా పిలువబడ్డాడు? మన జీవితంలో కూడా చాలా సార్లు మనలో ఉన్న లోపాలు, పొరపాటు ఎన్నో ఉన్నప్పటికీ కూడా దేవుడు తన స్వార్థ ద్వారా మనను పిలిచాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఏ కోణములో కూడా, ఏ దృష్టిలో కూడా మనము అర్హులము కాదు. దావీదు చెప్పాడు, ఇంతగా నేను సామర్థ్యము కొలది సంపాదించుటకు, సమకూర్చుటకు, నీ సన్నిధిలో ఉంచుటకు నేను యోగ్యుడును కాను అని. యాకోబు భక్తుడు చెప్పాడు, నేను సమస్తమునిలాగున మీరు నన్ను కాపాడి ఈ మార్గములో ప్రయాణింప చేసిన నా దేవుని నేను అర్హుడను కాను అని. సమస్తము చేసిన దేవుని ఎదుట యెఫ్తా ఎంతగా దేవుని కృతజ్ఞతగా ఉండాలి. ఇటువంటి వారిని పిలిచిన దేవుడు ఎంత గొప్ప దేవుడు. యెఫ్తాను గురించి కాదు, నిన్ను గురించి, నన్ను గురించి దేవుడు ఇవ్వలే అడుగుతున్న మాట.
నీ జీవితంలో, నా జీవితంలో ఏదైనా అర్హత మనలో ఉన్నదా? దేవుడు తన స్వార్థ ద్వారా మనల్ని పిలిచినాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఎరిగి ఎరిగి ఆయన పిలిచాడు. ఎరిగి ఎరిగి ఆయన పిలిచాడు. మనము ఈ ఉదయకాలం పిలిచిన ప్రభు వైపు చూస్తున్నాం. ఆయన పిలుపును చూస్తున్నాము. నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూసినావు. ఆ హాగరు ఆ ఎడారిలో అలాగూ నిలబడి ఆయన పేరు కూడా తెలియకుండా అబ్రహాము గుడారంలో ఉన్నది. అబ్రహాము గుడారంలో బతికింది. ఈనాడు ఎంతమంది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పేరును తెలియక ఆయన ప్రజల మధ్య బ్రతుకుతున్న ఆయనకు దూరంగా ఉన్న వారిని ఆయన పిలుస్తున్నాడు. ఇదిగో ఒకప్పటి దూరస్తుని పిలిచాడు, ఆయన వ్యతిరేకుని పిలిచాడు, గర్వముతో వెర్రవీగిన వారిని పిలిచాడు. ఇటువంటి వాడు చేసిన పని ఏమిటో తెలుసా? ఇటువంటి వాడు చేసిన పని ఏమిటో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తున్నాం. ఇలాగ ఉండగా ఈనాటి ప్రజలు కూడా ఇలాగే చేస్తున్నారు. 3వ వచనంలో స్వాస్థ్యము లేదని చెప్పి యెఫ్తా తన సహోదరుని పారిపోయి తోగు దేశమందు నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. అల్లరి జీవితము దేవునికి విశ్వాసమా? ఈ అల్లరి జీవితంతో నిండిపోయిన వాడు దేవుని పనికి వస్తాడా? అల్లరి ప్రజల మధ్య అల్లరి జీవితంలో అలవాటు చేసుకున్నవాడు దేవునికి సేవకుడయ్యాడా? దేవుని గొప్ప విజయములో గొప్ప పాత్రగా వాడబడ్డాడా? అంటే వాడబడ్డాడు. అన్నీ నేను చేయగలను అనుకున్నాడు. ఏమీ చేయలేని ఒంటరి వాడైపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు 11వ వచనంలో యెఫ్తా యొద్దకు వచ్చారు. యెఫ్తా యొద్దకు వచ్చినప్పుడు 4 నుండి 11 వరకు ఉన్న వారి సంభాషణ అది. శ్రమలో ఉన్న నా యొద్దకు మీరు ఎందుకు వచ్చారని వారిని అడుగుతున్నారు. అమ్మోనీయులతో యుద్ధము చేయడం మా వల్ల కావడం లేదని వారు చెప్తున్నారు. 10వ వచనంలో ఉభయుల మధ్య యెహోవాయే మనకు సాక్షి అని వారు ప్రారంభం చేశారు. 11వ వచనంలో యెఫ్తా చేయవలసిన పనిని చాలా స్పష్టంగా పరిశుద్ధాత్ముడు చూపించగా యెఫ్తా అలాగే చేశాడు. దేవుని సన్నిధికి వెళ్ళిన యెఫ్తాను మనం చూస్తున్నాం. మొదటిసారి యెఫ్తా జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగింది. యెఫ్తా దేవుని సన్నిధికి వెళ్ళాడు. అక్కడ తన సంగతి అంతా దేవునికి వివరించాడనే మాట 11వ వచనంలో మనం చూస్తున్నాం. పరిస్థితులు ఏవైనా నీవే దేవా, నీవే నన్ను కనికరించమని వేడుకుంటున్నాడు. నేను బలము గలవానని గర్వపడిన వాడు గర్వాన్ని విడిచిపెట్టాడు. నేను గొప్ప ఊరు నుండి వచ్చినన్నవాడు దాన్ని విడిచిపెట్టాడు. అమ్మోనులను ఎదిరించడానికి నాకు శక్తి కావాలని అడుగుతున్నాడు ఒక పరాక్రమవంతుడు, ఒక బలాఢ్యుడు. ఇప్పుడు నీవు నేను ప్రభు యొద్దకు తగ్గించుకొని, ప్రభువా నాదేమీ లేదు, నేనేమి చేయలేని వాడను, నీవు మాత్రమే చేయగలవు నాయన అంటే గొప్ప విజయం ఇస్తాడు. తన సంగతి ఎంతయో వివరించిన మాట మనం చూస్తున్నాం. సంగతి ఏమి చెప్పాడు? సంగతి ఏమని చెప్పుంటాడు? నా ప్రభువా, నా దేవా, నీవు నాకు జీవితం ఇచ్చావు అని నేను నిన్ను లక్ష్య పెట్టలేదు. నీ ప్రజల మధ్య స్థానం ఇచ్చావు, ఆ సహవాసాన్ని నేను అనుభవించలేదు. నేను నా బలమును నమ్ముకున్నవాడను. నేను నా అన్నదమ్ముల చేత త్రోసివేయబడి తృణీకరింపబడి నెట్టివేయబడిన వాడను. అందరూ నన్ను తోలివేశారు.
నేను ఎవరికి అక్కర్లేని వాడను, కానీ ఈ ప్రజలు నా యొద్దకు వచ్చారని ప్రభువు సన్నిధిలో దేవుని ఎదుట తన యొక్క జీవితం అంతా, తన యొక్క గతమంతా దేవునికి సమర్పించాడు. ఒకప్పుడు మన పాత బతుకును దేవుని ఎదుట సమర్పించి క్షమించమని వేడుకున్నాము. అందుకే ప్రభువు మనలను క్షమించాడు. ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో ఉన్న మనము, మన జీవితంలో గతము చాలా దేవునికి దూరముగా ఉన్నది, ఆయనకు వ్యతిరేకంగా ఉంది. యెఫ్తానేనా అటువంటి వాడు? మనము కాదా? మనము అటువంటి వారమై దేవుని ఎడల మనము ప్రవర్తించలేదా? రోమాపత్రిక 5వ అధ్యాయంలో పౌలు భక్తుడు రాస్తున్నాడు 6వ వచనంలో 5లో దేవుని ప్రేమ మన హృదయాల్లో పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరింపబడింది అని చెప్పాడు. 6లో అంటాడు, మనం ఇంకను బలహీనులమే ఉండగా క్రీస్తు యొక్క కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయింది. మనము బలహీనులం మాత్రమే కాదు, మనము భక్తిహీనులం. 8వ వచనంలో దేవుడు తన ప్రేమని మన వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనము పాపులమై ఉన్నాం, కానీ యేసయ్య మనలను ప్రేమించాడు. అయ్యా, యేసయ్య మనలను ప్రేమిస్తేనే మనం ఈవేళ సజీవులంగా ఉన్నాం. యేసయ్య ప్రేమిస్తేనే ఆయన సువార్త మనలను దర్శించింది. మన గతమును దేవుడు మార్చి ప్రస్తుతం వలె ఆయన పిల్లలముగా మనలను తీర్చిదిద్దాడు. 11లో పౌలు భక్తుడు అంటాడు, ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాము అని. ఒకప్పుడు నెమ్మది లేదు, సమాధానం లేదు. సమాధానం పొందాడు యెఫ్తా. మన జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, మనమును సమాధానం పొందాం. మన ప్రభు ఎంత గొప్ప దేవుడు! తొలివేయబడిన వాడు శిరస్సుగా చేయబడ్డాడు, నాయకుడుగా చేయబడ్డాడు. అది ఆయన సన్నిధిలో మనలను మనము తగ్గించుకున్నటయే ప్రభు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని ప్రభు చెప్పాడు. యెఫ్తా తగ్గించుకున్నాడు, ప్రభు హెచ్చించగోరి ప్రభు ఘనపరిచాడు. సమూయేలు భక్తుడు రాస్తున్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. మన ప్రభువుని మనము ఘనపరచినప్పుడల్లా ప్రభు మనలను ఘనపరిచేవాడుగా ఉంటాడు. ఆయన మనలను ఘనపరిచేవాడుగా ఉంటాడు. ఇలాగున తన సంగతి అంతా వివరించినప్పుడు దేవుడు యెఫ్తాకు బలమునిచ్చాడు. ఆ ఉన్న కొద్ది మంది ప్రజలను తోడుకొని యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు. దేవుని మీద ఉన్న విశ్వాసముతో తన అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేలులు ఇలాగు నన్ను పిలిచారు, నాతో పాటు రండి, మనమందరం కలిసి యుద్ధం చేద్దామని, మనమే బలమని, జనమే బలం అనుకుని, బంధువులే బలం అనుకోలేదు యెఫ్తా. పెద్దలు రాగానే దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఒక సందర్భం గుర్తుకొస్తా ఉంది. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఆ తప్పిపోయిన కుమారుడు వచ్చిన సందర్భమును చదువుతున్నప్పుడు, అతడు తనకు కలిగినదంతా దుర్వ్యాపారం వలన పాడు చేసుకొని సమస్తాన్ని పోగొట్టుకొని, పందుల పొట్టు కూడా దొరకక ఆహారము లేక దుఃఖపడుచు, నా తండ్రి ఎదుట, నా తండ్రి దగ్గర అనేక పనివారికి ఆహారం ఉన్నది అని తన మనసులో అనుకుంటున్నాడు. 17వ వచనం రాస్తున్నాడు, 15వ అధ్యాయము 17వ వచనం లూకాసు వార్త. బుద్ధి వచ్చినప్పుడు, తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చింది, తిరిగి వచ్చాడు. యెఫ్తాకు బుద్ధి వచ్చినప్పుడు ప్రభువు సన్నిధికి వచ్చి తన సంగతిని దేవునికి వివరించి, తన సంగతిని సరిచేయగలవాడు, తన సంగతిని బాగు చేయగలవాడు, తన జీవితాన్ని మార్చగలిగిన ప్రభువుకు అప్పగించుకున్నాడు. ఈవేళ నీ జీవితాన్ని మార్చే యేసయ్యకు అప్పగించుకుంటే చాలు. ఏ మనుషుడు మరి ఒక మనుషుని కొరకు ప్రాణం పెట్టలేడు. ఏ సహోదరుడు, ఏ వ్యక్తి తన సహోదరుని విమోచింపలేడు. తన సహోదరుల యొద్దకు కాకుండా పరలోకమున్న తండ్రి యొద్దకు వచ్చిన యెఫ్తాను మనం చూస్తున్నాం. అతడు వారందరితో పాటు కలిసి యుద్ధానికి బయలుదేరిన తీరు గొప్పది, జయించిన తీరు గొప్పది. అంతకంటే విశేషంగా దేవుని ఎదుట చేసిన ప్రమాణం ఎంతో శ్రేష్టమైనది.
మన జీవితంలో మనము యేసు ప్రభువును పొందిన తరువాత పాత జీవితం గతం ఎటువంటిదో అది నీకు నాకు మనకే తెలుసు. కానీ యేసు ప్రభువుని నమ్మిన తర్వాత యేసు ప్రభు సన్నిధికి వచ్చి మన సంగతి అంతా చెప్పుకొని ప్రభు మనను క్షమించి చేరదీసిన తర్వాత మన యొక్క నిబద్ధత, మన విశ్వాసం ఎలా ఉందో ప్రభు పరీక్షిస్తున్నాడు. యెఫ్తా జీవితంలో భయంకరమైనటువంటి స్థితిలో బ్రతికిన వాడు ఆ అల్లరి జనాన్ని విడిచిపెట్టాడు, ఆ గర్వాన్ని విడిచిపెట్టాడు. యెఫ్తా ధైర్యము తెచ్చుకున్నాడు. మన ధైర్యము, మన బలము మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన ఇచ్చిన ధైర్యముతో మనము బ్రతుకుతున్నాము, బలముతో బ్రతుకుతున్నాము. యెఫ్తా వెంటనే అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపించాడు. దూతలను పంపించి వర్తమానము పంపించాడు. వారు అతన్ని తృణీకరించారు. ఆ తృణీకారమైన మాటలు మనము చాలానే చూసాం. దాదాపు అధ్యాయం అంతటి కూడా ఎంతో తృణీకారముగా ఎక్కువ శాతం ఆ మాటలే ఉన్నాయి. ఆ రాజులు యెఫ్తాను తృణీకరించిన మాటలు ఉన్నాయి. కానీ యెఫ్తా, అమ్మోనీయుల రాజు యెఫ్తా చెప్పిన మాటలకు ఒప్పుకోలేదన్నాడు 28వ వచనంలో. కాబట్టి యెఫ్తా బయలుదేరి 29వ వచనం మనం చూస్తున్నాం, చదువుకుందాం చూడండి. 29, 11వ అధ్యాయం 29వ వచనం. యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మేలు యొద్దకు సాగెను అని చెప్పాడు. యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను అని చెప్పాడు. సౌలు ప్రవక్తల్లో ఉన్నాడనే సామెత పుట్టింది. ఎందుకంటే దేవుని ఆత్మవశుడైన సౌలు, దేవుని ప్రవక్తలతో పాటుగా దేవుని ఆరాధించిన సౌలు. ఇది ఇక్కడ మనం చూస్తున్నాము. యెఫ్తా దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడ్డాడు. దేవుని ఆత్మ యెఫ్తా మీదకు వచ్చింది. ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడ్డాడో దేవుని పిల్లల కొరకు, దేవుని కొరకు బ్రతకడానికి నిర్ణయించుకున్నాడు. అది మరణమైనా సరే దేవుని కొరకు నిర్ణయించుకున్నాడు. ప్రేమైన వర్లరా, యెఫ్తా కంటే గొప్ప వారమేమి కాదు. యెఫ్తా సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని ఆత్మతో నింపబడినప్పుడు దేవుని కార్యము చేయడానికి బయలుదేరి వెళ్తున్నాడు. ఈవేళ మనము కూడా దేవుని ఆత్మతో నింపబడిన మనము దేవుని ఆత్మ కార్యాలు చేయడానికి మనము వెనుకడుగు వేయక ముందడుగు వేయాలి. మార్కు సువార్తలో మనం చదువుకుంటాము, యేసు ప్రభువు వారు బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మతో ఆయన నింపబడి ఆయన ఆత్మశాత శోధించబడుటకు అరణ్యమునకు కొనిపోబడును అన్నాడు. ఆయన ఆత్మచేత కొనిపోబడ్డాడు శోధింపబడ్డానికి. సాతాను శోధించాడు, పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యమునకు తీసుకుని వెళ్ళాడు. మనం ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడి ఉంటామో సాతాను ప్రక్కనే ఉండే మాట నిజమే గాని ఆయన ఆత్మలను నడిపిస్తాడు. ఆయన ఆత్మలను నడిపిస్తాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని సేకరించాలి, అక్కడే మనం చూస్తున్నాం. యెఫ్తా మనష్షేలో సంచరించాడు, గిలాదులో, మిస్పేలో. అక్కడ ఉన్న వారిని సమకూర్చుకొని వారందరిని తీసుకొని బయలుదేరి వెళుతూ ఇక నా బలమున్నదిలే అనుకోకుండా దేవునితో ఒక ప్రమాణం చేస్తున్నాడు. నేను వెళుతున్నాను ప్రభువా, ప్రభువా, నేను ఒక మొక్కుబడిని ఎదుట చేసుకుంటున్నాను. నా చేతికి అమ్మోనుని నిత్యముగా అప్పగించిన ఎడల అమ్మోని ఎదురు నేను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు, ఒకవేళ నేను క్షేమంగా తిరిగి రాకపోయినా పర్వాలేదు, ఈ ఇశ్రాయేలు ప్రజల కొరకు నేను వెళ్ళాలి, నేను వెళతాను దేవా. ఒకవేళ నేను తిరిగి వస్తే నీవు నా చేతికి అప్పగిస్తే నాకు మొదటిగా ఏది నా ఎదుటికి తిరిగి వచ్చునో అది నేను నీకు ప్రతిష్ఠితముగా దహన బలిగా అర్పిస్తాను అని చెప్పి ఒక ఒడంబడిక చేసుకొని దేవుని యొద్ద నుండి వెళుతున్నాడు. ప్రభువా, నీవు నా చేతికి అప్పగిస్తే అది నీదే, నాదేదైనా నీదే. ఆయన ప్రజల కొరకు ప్రయాసపడుతున్నాడు. యెఫ్తాలో స్వార్థం పోయింది. యెఫ్తాలో నేను అనే గర్వం పోయింది. ప్రభువుని వేడుకుంటున్న యెఫ్తాను మనం చూస్తున్నాం.
ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడతామో ఆయన కార్యాలే మనం ఆలోచిస్తాము, మన సొంత కార్యాలు మనము చూసువారము కాదు. అపోస్తలుడైన పౌలు తిమోతిని గురించి రాస్తూ ఫిలిప్పీ పత్రికలో చెప్పాడు, అందరూ తమ సొంత కార్యములు చూసుకొనుచున్నారు, యేసుక్రీస్తు కార్యములను చూడరు. కానీ ఇతడు తన తండ్రికి ఎలాగూ సేవ చేసిన నా పట్ల కూడా అతడు సేవ చేశాడని చెప్పాడు. మనము యేసుక్రీస్తు కార్యాలను గురించి ఆలోచన చేయాలి. యేసు ప్రభు బిడ్డల పట్ల మన సామర్థ్యం కొలది ఏమి చేయగలము ఆలోచన చేయాలి. అయితే ప్రమాణం చేశాడు, ప్రమాణానికి నిలబడ్డాడు అంటే ప్రమాణానికి నిలబడ్డాడు. దేవుడిచ్చినటువంటి మాటకు నిలబడిన వాడుగా మనము యెఫ్తాను మనం చూస్తున్నాం. 39వ వచనం మనము చూడండి, చదువుకున్నాం. దేవుని సన్నిధిలో మనం ఉండగా 11వ అధ్యాయంలో 34వ వచనం, యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోను నాట్యముతోను బయలుదేరి అతనిని ఎదుర్కొనను. ఆమెగా అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. ఇక అతనికి ఎవరూ లేరు. తనకొక్కతే కూతురు. తనను ప్రేమించేవారు ఎవరు లేకపోయినా తనకు ఒక్కతే ఉన్న దేవునికి ఇయ్యడానికి సిద్ధపడ్డాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహామా అబ్రహామా, నా దేవా నా దేవా ఏం చేయమంటావు ప్రభు అని అబ్రహాము దేవుని ముఖము వైపు చూస్తున్నప్పుడు, దేవుడు మాట్లాడడానికి సంకోచిస్తున్నా కూడా అబ్రహాము దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుడు అడిగిన మాట, నీ ఒక్కడైన నీ కుమారుని నాకియ్యుము. ఆ మోరియా పర్వతం మీద బలిగా నాకు అర్పించమని ప్రభు అడిగినప్పుడు అబ్రహాము అలాగే అబ్రహాముకు ఒక్కడైన కుమారుడు, వాగ్దానము చేయబడిన కుమారుడు, ఇష్టమైన కుమారుడు, బైబిల్లో రాయబడిన ఒక్కడయ్యున్న కుమారుడు, అబ్రహాము ప్రేమించు కుమారుడు. కానీ అబ్రహాము ఆ కుమారుని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అదురై నీకు తప్ప నాకేమి ఇవ్వగలను, నేనేమైనా ఇస్తాను ఆ కుమారుని. అలాగే ఆ రాత్రి అబ్రహాముకు నిద్ర పట్టిందో లేదో, ఆ రాత్రి అంతా గడిచింది. తెల్లవారక మునుపే లేచి కట్టెలు తన సొంత చేతులతో కొట్టాడు. అప్పటికి పనివాళ్ళు కొట్టేవాళ్ళు, కానీ అబ్రహామే తన చేతులతో కట్టెలు చీల్చి దేవుని కొరకు బలి అర్పించడానికి తన కుమారుని తీసుకొని కట్టెలు నిప్పు తీసుకుని మోసుకొని వెళ్ళినాడు. యెఫ్తా తన కుమార్తెను అప్పగించడానికి ఎంతో దుఃఖపడ్డాడు, అయినా దేవునికి అర్పించాడు. పరలోకమున తండ్రి అయిన దేవుడు తన కుమారుని మనకు అర్పించడానికి ఎంతో ఇష్టపడ్డాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించడనే మాటలో ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో, తన కుడి రొమ్మున ఆనుకున్నటువంటి తన కుమారుని ఆయన విడిచిపెట్టని వాడు, కానీ మనందరి అవపరిహారం కొరకు పంపించాడు. తన కుమారుని చేయి విడిచాడు. ఆ కలువరి సిలువలో ప్రభువారు అంటాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఎన్నడూ విడువని వాడు, ఎడబాయని వాడు మన పాప పరిహారం కొరకు తన కుమారుని చేయి విడిచాడు. ఆ ప్రభువు కలువరి సిలువలో మన కొరకు తన ప్రాణం అర్పించాడు. ఈవేళ నీకు యేసయ్య కొరకు ఏమి అర్పించగలవు? నీ జీవితాన్ని యేసయ్య కొరకు ఇవ్వగలవా? నీకు అతి శ్రేష్టమైనది నీ జీవితంలో ప్రథమ స్థానంలో ఉన్నది యేసయ్య కొరకు బలిగా ఇవ్వగలవా? అర్పణగా ఇవ్వగలవా? యేసు ప్రభువు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో అదే నీకు గుర్తు. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్న ఈ మాటల విషయంలో యెఫ్తా జీవితంలో నుండి ప్రభు మనతో మాట్లాడుతుండగా ఆలోచన చెయ్యి. ఏమి తీసుకుని వచ్చి యెహోవా నామమును మనము ఘనపరుతుంది.
మలాకీ గ్రంథకర్త రాస్తున్నాడు. మలాకీ గ్రంథంలో మనము దైవవాక్యంలో మనం చూస్తున్నాం. మలాకీ గ్రంథంలో ఏమి తీసుకుని వచ్చి నీ సన్నిధిని మేము దర్శిస్తాము నాయన. క్షమించండి, మీకా గ్రంథంలో ఆ మాట మనము చూస్తాం. మీకా గ్రంథంలో దైవవాక్యాలు మనం చూస్తాం. వేలాది నదులంత విస్తార తైలమున వేల కొలది కుచేళ్లన అని మీకా గ్రంథకర్త రాస్తున్నాడు. అవును, నా జ్యేష్ఠపుత్రుని నేను ఇస్తున్నా. 6వ అధ్యాయం 6వ వచనం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేస్తును. ఏమి తీసుకొని నా జ్యేష్ఠపుత్రుని నేను ఎత్తున్నా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఎత్తున్నా. దేవుడు మనల్ని క్షమించినందుకు ఏమి ఇవ్వగలము? ఏమి ఇవ్వలేని వారు. మనల్ని క్షమించి ఆయన సేవలో, ఆయన పరిచర్యలో వాడుకుంటున్న ప్రభువుకు ఏమి సమర్పించగలం? ఏమి సమర్పించలేని వారు. 8వ వచనం అంటున్నాడు, దీన మనస్సు కలిగి ప్రభు సన్నిధిలో మనము జీవించుట. ప్రభువుకు మనకు కలిగిన శ్రేష్టమైన వాటిని మన ప్రభువుకు అర్పించుట అవసరం. సొలొమోను భక్తుడు మందిరమును నిర్మించిన తరువాత ఆ మందిరం ఎదుట మోకరించి ప్రార్థన చేస్తూ ప్రభుని ఇలాగా అన్నాడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా, నేను కట్టించిన ఈ మందిరము ఏ పాటిది? అది స్వర్ణ దేవాలయం, అది బంగారు దేవాలయం. బంగారంతో కూడా సమానంగా నిన్ను చూడలేం ప్రభువా. ఈ మందిరము నీకు సమానం కాదు. మా మధ్య ఉండగోరావు కనుక మా మధ్య ఉన్నావు అని ప్రభువుని గనపరిచాడు. ఈవేళ ప్రభువు మన హృదయములో, మన గుడిలో ఉండగా మన ప్రభువుకు మనం ఏమి ఇవ్వగలము? ఆయన తన పరిచర్య మనకు అప్పగింపగా మన ప్రభువుకు మనం ఏమి ఇవ్వగలము? హెబేలు శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను అనే మాట హెబ్రీ పత్రికలో మనం చూస్తున్నాం. శ్రేష్టమైనదే ఇద్దాం, ప్రథమముగా ఉన్నదే ఇద్దాం, మన ప్రభువుకు అత్యున్నతమైనది ఇద్దాం. మన జీవితంలో ఉన్న వాటిని ఇద్దాం, ప్రభువుకు సమర్పిద్దాం. అలాగూ సమర్పించి ప్రభువు నామమును ఘనపరుద్దాం. ఈ విధముగా ప్రభు కొరకే సాక్షులముగా ఉండటకు పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించును గాక. చక్కటి వర్తమాన వ్యవస్థ జీవితం నుండి వేషకుమారుడైన అల్లరి చిల్లరి వాడైనా అల్లరి జనాంగంతో కూడినా కూడా ప్రభు కొరకు ఏ విధంగా సాక్షిగా పౌరుషంగా జీవించి ఎటువంటి సమర్పణ చేశాడో మనమంతా చక్కగా వినాం. మరి ఇక్కడ చక్కటి వర్తమానం అందించినటువంటి దైవజనులకి, అదేవిధంగా ఆరాధన తలంపుల్లో కూడా ప్రకటనందం 4వ అధ్యాయం 8వ వచనం నుంచి కూడా చక్కటి వర్తమానం అందించారు. మరి అందించిన దైవజనులకు మన కాన్ఫిడెన్స్ తరఫున వందనాలు. మరి చివరిగా మరి ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన జాన్ విక్టర్ గారు ఉన్నారు, ముగింపు ప్రార్థన చేస్తారు. అలాగే అన్న, అందరికీ వందనాలండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మా రక్షణకర్త, మా విమోచకుడా, మా ప్రాణదాత, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఆయన జూమ్ మీటింగ్ ద్వారా మేమందరం మీ సన్నిధిలో నాయన దివ్యమైన లేఖనాలు నాయన వినడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఈ దినాన్ని మేము ఈ రీతిగా మేము ఉన్నామంటే మా భక్తి మా నీతి కాదనైనా కేవలము మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువు యేసుక్రీస్తు ద్వారా మీరు మమ్మల్ని ప్రేమించి రక్షించుకుని నీ బిడ్డలుగా స్వీకరించి మీ సన్నిధిలో మమ్మల్ని ఎప్పుడంటప్పుడు సమయం లేకుండా నాయన మీ సన్నిధిలో మమ్మల్ని కూర్చొని పెడుతున్నారు. శ్రేష్టమైన సంగతులు మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ జూమ్ మీటింగ్ లో మీ దాసులందరినీ సమకూర్చి కీర్తనల ద్వారా వాక్యం ద్వారా నిన్ను ఘనపరచడానికి, ఆరాధన తలంపుల ద్వారా ప్రభువా నిన్ను ఘనపరచడానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం.
నిజానికి మా ఆరాధనకు కేంద్రమైన మీరు మా సృష్టికర్తవు, మా రక్షణకర్తవు, మా విమోచకుడు నాయన. మీకు సాటి అయిన దేవుడు ఎవరు లేరు నాయన. మమ్మల్ని విడిపించిన దేవుడు, విమోచించిన దేవుడు, రక్షించిన దేవుడు, మమ్మల్ని కలుగు చేసిన దేవుడు నాయన. మీకు స్తోత్ర చెల్లిస్తూ ఉన్నాం నాయన. మిమ్మల్ని ఎంతగా స్తుతించినా, ఎంతగా మిమ్మల్ని ఘనపరిచిన మీ రుణం తీర్చలేవు నాయన. ఎందుకంటే మా పాప రుణము నాయన మరి బహు గొప్పది నాయన, ఎవరు తీర్చలేనిది. మీరు మాత్రమే పరలోకంలో ఉన్న దేవుడు మానవుడు ఈ లోకానికి వచ్చి మా స్థానంలో నాయన మీరు నిలబడి నాయన మా పక్షముగా మీరు చేసిన ఆ శిల్వ కార్యం, ఆ రక్షణ కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మమ్మల్ని విడిపించి విమోచించి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచారు. మా ప్రభు దినంలో మిమ్మల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన భాగ్యానికి వందనాలు. నీ దాసుల ద్వారా శ్రేష్టమైన ఆరాధన తలంపులు నాయన గిలాదు జీవితంలో నుండి ప్రభువా శ్రేష్టమైన వాక్య సందేశం మీరు మాకు అందించారు. మీకు స్తోత్రాలు. వాక్యం అందించిన మీ దాసులను మీరు దీవించండి. విన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు చెప్పిన మీరు ఆశీర్వదించండి. విని ఆ ప్రకారంగా మీరు జీవించి దీవించబడడానికి తగిన కృప దయచేయమని ప్రభువా, మరి ఈ ప్రత్యేకమైన ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్న మీ దాసుని, మరి వారి చేస్తున్న సేవను, వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించమని నాయన, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని, ఈ దినము మీ సన్నిధికి వెళ్ళి మీ సన్నిధిలో మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించగలిగినట్లు మా హృదయాలను మీరు సిద్ధపరిచి మమ్మల్ని నడిపించమని, మీరు కోరిన ఆరాధన మేము నాయన మరి చేయగలిగినట్లు నాయన నీ ఆత్మతో నింపి నడిపించి మీరే మహిమ పొందురని, ఘనత మహిమ ప్రభావాలు పొందనర్హుడు, స్తోత్రార్హుడు, పూజార్హుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించినటువంటి జాన్ విక్టర్ గారికి ప్రభునామన కాన్ఫరెన్స్ తరపున వందనాలు. ఈ దినం వందనాలు. అన్నా, పరిశుద్ధ అన్న లిటిల్ సబ్మిషన్. బ్రదర్ బర్నబాస్ అన్న గారు, ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్. చెప్పండి. దేవుని మహాకృపను బట్టి మరి ప్రభు యొక్క పిలుపు మేరకు నేను, నా భార్య, 2 బిడ్డలము గత నెల 27వ తారీఖున చిత్తూరు జిల్లా వెంకటగిరి కోటకు దేవుని సేవ కొరకై వచ్చాము. మరి అక్కడి పరిచర్య కొరకు ప్రార్థించాలని మీ అందరికి కూడా ప్రభు పేరిట ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. ఓకే. మరి ఈ దినం 4206వ దినం ప్రభు మనకు అనుగ్రహించి ఈ ప్రభు దినంలో ఆయన ఆరాధించడానికి, ఆయన మాటలు వినడానికి ఈ యొక్క ధన్యకరమైన సమయాన్ని ఇచ్చేందుకు ప్రభు స్తోత్రములు. ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి సహకరించిన ప్రియులందరికీ, చేరి వచ్చిన ప్రియులందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే ఈ దినాన్ని నాకు నడిపించడానికి ఇచ్చిన బర్నబాస్ గారికి వందనాలు తెలియజేస్తూ, ప్రకటనలు ఏమైనా ఉంటే సహోదరులు మరి ప్రకటించి ముగిస్తారు.